అభంశుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ప్రభుత్వం ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం తోడేళ్లపల్లిలో చిన్నారికి మృతదేహానికి ఎమ్మెల్యే అఖిలప్రియ పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేయడం బాధాకరమన్నారు. ఇక ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు రహత్ముల్లాకు ప్రభుత్వం ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని, చిన్నారి పేరుపై సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తారని తెలిపారు. ఇక ఆ కుటుంబానికి ఏం అవసరం ఉన్నా దగ్గర ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఏరియాలో ఒక 3 సంవత్సరాల చిన్న పాపని హత్య చేయడము, ఏ విధంగా హత్య చేశారనేది మరి మీడియాలో చూసినప్పుడు నిజంగా చాలా చాలా బాధేసింది. బాధ అనేది చాలా చిన్న మాట. జమ్మలమడుగు ఏరియాలో జరిగినా కూడా వాళ్ళ సొంత ఊరు ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉండడం వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ తల్లిదండ్రులని కలిసి ఆ పాపని చూసినప్పుడు నిజంగా కడుపు తరుక్కుపోతుంది. అటువంటి మృగాలు ఎవరైతే చిన్న పాప అనేది కూడా చూడకుండా ఇంత ఘోరమైన ఈ సంఘటన చేసినందుకు వాడు సామాన్య వ్యక్తిలాగా ఇంకా ప్రజల్లో తిరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆ పాపను చూసినప్పుడు ఏ విధంగా పాపకి మాయమాటలు చెప్పి పక్కకి తీసుకుపోయి అంతా అయిపోయిన తర్వాత పాపని ఏ విధంగా గొంతు పిసికి చంపడము, రాయితో తల మీద కొట్టారని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే భరించలేకపోతున్నాము. జమ్మలమడుగు ఏరియాలో ఒక 3 సంవత్సరాల చిన్న పాపని